మించిన సేవ లేదు, అవగాహనకి మించిన సాధన లేదు. అవగాహన పెరుగుతున్న కొద్దీ పరమేశ్వరుడు సృష్టి చేయలేదు, ఉపసంహరించుకోలేదు, ఆయన అట్లనే ఉన్నారు. జీవుడు రాలేదు, జీవుడు పోలేదు, ఉన్నదేదో ఉందంతే. ఇదంతా ఏంటంటే కల్పన, మాయ. ఆవరణ విక్షేపం అని 2 మాటలు ఉంటాయి. కల్పన, మాయ. నేను వచ్చాను, నేను పోయాను, జీవుడికి మోక్షం, ముక్తి, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మెలకు వచ్చాకనేగా నిద్రలో ఉన్నాయి. ఇవన్నీ నిద్రలో లేవు కదా. మరి నిద్రలో లేనివి కానీ జ్ఞాపకాలు. అంటే మీరు జ్ఞాపకాలని పోషించి దాన్ని బలపరుస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ చిక్కులో ఇరుక్కుంటాం. భగవాన్ ఏమన్నారు, మీరు బి యాజ్ యు ఆర్ చదివారా? చదవాలి. తెలుగులో నీ సహస్థితిలో ఉండనే పుస్తకం ఉంది, మన హైదరాబాద్ రమణ కేంద్రంలో ఉంటాయి. ప్రింట్ ఉందో లేదో కానీ చాలా బాగుంటుంది. భగవాన్ ఏమంటున్నారంటే సృష్టి, క్రమ సృష్టి, యుగవత్ సృష్టి అని ఒకటి ఉంది. సాధకులు తను తాను బాగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, బయటపడాలని ఒకవేళ ఉండేటట్టయితే యుగవత్ సృష్టిని బాగా విశ్వసించాలి. అంటే యుగవత్ సృష్టి అంటే మీ స్వరూపంలో ఏది లేదు. పొద్దున్నే మెలకు రాగానే మీకు మీరు జ్ఞాపకం వస్తారు. ఫస్ట్ జ్ఞాపకం. ఎప్పుడైతే మీకు మీరు జ్ఞాపకం వచ్చారో దేవుడు జ్ఞాపకం వస్తారు. ఏదో నామం స్మరణ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రపంచం, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, ఈ సంసారం అంతా గుర్తొస్తుంది. ఒకేసారి మళ్ళీ నిద్రలో రాలిపోతున్నాయి, మెలుగులు వస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి అంటే ఏ రోజుకి ఆ రోజు మనం పుడుతున్నాం, ఏ రోజుకి ఆ రోజు జీవిస్తున్నాం, ఏ రోజుకి ఆ రోజు మరణిస్తున్నాం మనం. ఇప్పుడు మీరు ఏదో క్షేత్రం మన కాశీ వెళ్ళారు. కాశీ పుణ్యక్షేత్రం, ఎంతో తపంతో దేనికోసం వెళ్ళారు, మంచిది. రాత్రి నిద్రపోయారు. ఏముంది? కాశీ అని ఉందా? మీరని ఉన్నారా? జీవుడు లేడు, ప్రపంచం లేదు. వీళ్ళందరికీ జీవుల కోసం నేనేదో చేస్తున్నానని లేదు. అయితే ఏంటంటే ఈ సద్భావన, జీవులు ఉన్నారు, రాకపోకలు ఉన్నాయి, మరి వీళ్ళకి మోక్షం ఉంది, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనం ఏదో చేయాలి, ఏదో అవన్నీ ఏమిటి అంటే ప్రాథమికంగా మనసు అటువైపు సత్యం వైపు వెళ్ళటానికి ఆలంబన. అంతేగాని లేదు ఉంది అని కాదు. ఈ ఆలంబనతో చిన్నగా అప్పుడు చర్చ మొదలైంది. భగవాన్ త్రైజన్య స్వామికి కూడా వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత మరణం ఏంటి, పుట్టుకేమిటి అని వస్తుంది. తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది, లలితాంబ అనే ఒక సినిమా, చూడండి. యూట్యూబ్లోనో దాంట్లోనో పెట్టుకొని లలితాంబ, దేవి లలితాంబ, కేఆర్ విజయ్ గారిది. దీని మీదనే ఎక్కడికి పోతున్నారు జీవుడు, ఏమవుతున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎటు వస్తున్నారు, ఏమిటి. అట్లా ఈ విధంగా మనకేంటంటే కథ ఎక్కడనే మొదలవుతుంది. ఈ విధంగా మనసు చిన్నగా అటువైపు ఆకర్షింపబడి ఇదొక ప్రాసెస్, పరిణామం. ఈ పరిణామంలో జీవుడు ఎట్లా ఖాళీగా, ఇప్పుడు చూడండి, మీరు ఒక మాట చెబుతాను నేను. ఇప్పుడు మీరు ఇన్ని జ్ఞాపకాలతో ఉన్నారు. మీ పేరు, మీ లింగం, అంటే నేను స్త్రీని, నా పేరు ఇది, నా కులం ఇది, కొన్ని జ్ఞాపకాలు. చిన్నగా వెనక్కి 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 వెళ్ళండి. మీకు బుద్ధి తెలియనప్పుడు ఉన్నారు మీరు. అప్పుడు మీరెవరు? ఉన్నతైతే నిజమే. మరి తల్లి గర్భంలో కూడా ఉన్నారు కదా మీరు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరున్నారు. ఎవరు మీరు? అంటే శరీరం లేదు కానీ ఉన్నారు కదా. అది సత్యం. అంటే ఇప్పుడు ఏమిటి, తెలుసుకోవాలనో తెలియాలనో ఏదో తప్పనిచేత ఆలోచన. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టిన తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వం ఏదో మీరు అనాదిగా అనేక జన్మల నుంచి మళ్ళీ ఇంకా అనేక జన్మలు ఒకవేళ ఉండేటట్టయితే అదే మీరు. ఈ పైన కథ ఏదైతే ఉందో మీ ప్రొజెక్షన్. ఇప్పుడు మీరు ఉదాహరణకి నేను పెద్ద యోగిని అవ్వాలి, ఎక్కడో శ్రీకారణ్యంలో శ్రీశైలంలో తపస్సు చేయాలని మీరు కోరుకున్నారు.
మీ లోపల ఉన్న చైతన్యం ఏం చేస్తుందంటే దాని పరిసరాలని, దాని రూపాన్ని అంతా తయారైపోతుంది. మీ చైతన్యం తయారైపోయి ఏమవుతుంది, మీకు అనుభవం కింద తయారైపోతుంది. అనుభవం కింద తయారైపోయాక శాంతి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకొకటి మీకు మీరే ఎట్లాంటిదంటే ఒక సెల్ఫ్ డిజైన్ మీరే కర్త. సాలిడ్ తన గూడిని తను ఎట్లయితే అల్లుకుంటుందో మీరు ఏం కోరుకుంటున్నారో మీరు దాన్ని మళ్ళీ తిరిగి చూస్తున్నారు. అంతే తప్పితే నిజంగా ఒక ఈశ్వరుడు మీకోసం కల్పించి నాకు ఈ సహాయం చేశాడు, నా కోరిక అట్లాంటిది లేదు అసలు. అర్థమైందండి. ఇప్పుడు మీరు ఉదాహరణకి సనాతన భారతదేశం చూడాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి హిరణ్యకశిపుడు తన మరణాన్ని తనే డిజైన్ చేసుకున్నాడు. ఎట్లా మరణం? ఆకాశంలో ఉండకూడదు, భూమి మీద ఉండకూడదు, రూపం నరుడు అవ్వకూడదు, అదే అట్లా తనే డిజైన్ చేశాడు. ఆ తన ఊహని తనే చూసి తనే అనుసరించి మరణించి తనే లైవ్ అయిపోయాడు. ఈ నరసింహస్వామి ఎవరో కాదు, తన డిజైనే. చంపటం ఎవరో కాదు, మరణం తన డిజైనే. తనే అనుకున్నాడు నేను ఉన్నాను కాబట్టి మరణం ఉంది, ఉన్నాను అనుకోవటం చేత మరణం ఉంది. ఎప్పుడైతే మరణం ఉందో మరణానికి ఒక డిజైన్ చేసుకుంటున్నాడు, అది తనే. అంటే సృష్టి స్థితి లయం అంతా మీరే కర్త, ఎవరో కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకేమవుతుంది, భ్రాంతి పోతుంది. భ్రాంతి పోయిన తర్వాత ఇంకేం లేదు, ఇంక ఉన్నదేముంది. అట్లా దీనికి పునాది మన సంప్రదాయం, మన పూజలు, మన ఇవన్నీ కూడా ఋషి సంప్రదాయం అంతా కూడా అదే గురువు అన్నమాట. అదేంటంటే సృష్టిలోని ఒక ఇత్తు ఉంది. ఇత్తుని మీరు నాటితే అదే చెట్టు అవుతుంది. ఆకులు, రెమ్మలు, కొమ్మలు, పూలు, పిందెలు, కాయలు అంతా అయిపోతుంది. చివరికి మళ్ళీ ఏం మిగిలిపోతుంది, మళ్ళీ పుట్టుకి మళ్ళీ టెంక తయారవుతుంది. ఆ టెంక ఎట్లా ఉందో, ఎట్లా తయారైందో ఆ చెట్టు మీద పండు అట్లనే తయారవుతుంది. అట్లే తయారవుతుంది. మరి ఈ టెంకకి ఆధారం ఏంటి? విత్తనానికి ఆధారం ఏంటి? విత్తనానికి లోపల ఉనికి, ఆత్మ వస్తువు లేకపోతే ఇది. ఇప్పుడు సైన్స్ కూడా ఏం చెబుతుందంటే, ఇప్పుడు నేను మీ ఎదురుగా నన్ను చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు? ఎదురుగా, బయట లోపల. ఏం చెబుతుంది? ఇది ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి చేయాలి. బ్రెయిన్ లో చిత్రం తిరగబడితే సరి చేసుకొని చూస్తాం. అంటే ఎక్కడ చూస్తున్నారు? మీ కళ ఎక్కడ చూస్తున్నారు? కానీ బయట చూస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుంది, మీ ఎదురుగా ఒక వస్తువు ఉంది అంటే నిజంగా అక్కడ వస్తువు లేదు. మీ పెర్సెప్షన్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మీకు వస్తువు కనపడుతున్నా, నిజంగా వస్తువు ఉంటుంది లేదు. అందుకని భావన నాకు. కాబట్టి ఇది మీకు బాగా అర్థమైతే సృష్టి ఏంటి అసలు వద్దా లేదు. అందుకని నటరాజు విషయం అన్నారు, కేవలం భావన ప్రపంచం అయితే వస్తువు ప్రపంచం లేదు. వస్తువులంతా మనసు భావన. ఇప్పుడు మీకు నేల ఎట్లా ఉంది? గట్టిగా గట్టిగా అనిపించడం ఆ దానికి దానమా, లేకపోతే నేను మనసు కల్పించింది అంటే నేను మనసు కల్పించింది. ఉదాహరణకి జ్వరం వచ్చిన వాడికి నోరు చేదుగా ఉంటుంది, మనం తిన్నది బాగుంది వాడి అంటే వాడి లోపల వాడి కాన్సెప్ట్ కల్పించింది. కాబట్టి మీరు అనుకున్న సృష్టి స్థితి ఇవన్నీ కూడా కేవలం మీలో జరిగే పరిణామమే. దాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంటారో ఉండదు. పరమేశ్వరుని అడిగారు, మీరు ఇన్ని సిద్ధులు, ఇన్ని మహత్యాలు, ఇంత సృష్టిని ఎట్లా నడుపుతున్నాను మీరు పరమేశ్వరుని అడిగితే నాకేం తెలియదని నాకు భగవాన్ చెప్పారు. తర్వాత మన రాజయోగంలో కూడా రెండే ఉన్నాయి. రాజయోగంలో లోపల ప్రాణం రెండే వస్తువులు ఈ సృష్టిలో. ఒకటి ప్రాణం, రెండు ఆకాశం. ఆకాశం అంటే అర్థంటే అవకాశం, పాసిబిలిటీ. అందులోనే ఈ సృష్టి అవన్నీ ఏవైతే ఉన్నాయో సృష్టి అట్లా బీజ రూపంలో ఉంటాయి. నిజంగా దానికి రూపం లేదు, బీజ రూపంలో ఉంటాయి. ఈ ప్రాణం కలిసి ఆకాశంతో కలిసినప్పుడు ఈ ప్రపంచం కనపడుతుంది. అన్నిటికీ ఆధారం ప్రాణం.
అందుకని ప్రాణమే ఈశ్వరుడు. కాబట్టి ఉన్నది ప్రాణం, రెండు ఆకాశం. ఆకాశాన్ని మీరు ఇప్పుడు ఇదంతా ఆకాశం, 4 గోడలు కట్టి ఇల్లు ఉంటున్నారు, ఓ బద్దెలు ఊరితే బద్దె ఉంటున్నారు అంతే. కాబట్టి ఈ ఆకాశంలోకి కదలగానే మనసునే ఉంటాయి అంటే చూసేవాడు. ఇదంతా ఒకదాని ప్రక్రియ. ఒక సెల్ ఫోన్లు ఎన్నో దశాబ్దార్స్ తర్వాత ఏవేవో ఉంటాయండి, అన్నీ కలిపి ఒకటే. ఇప్పుడు మీరున్నారే, మీరు సృష్టించుకున్న కథకి మీరే కథకుడు, మీరే నటకుడు, మీరే అనుభవపద్దు. ఇదంతా ఒక దాంట్లో భాగమే. ఉదాహరణకి అన్ని నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఒక బొమ్మ వేశారనుకోండి, అదృశ్యం అయిపోతుంది. కానీ ఆ బొమ్మ నీళ్లు వేరుగా, సముద్రంలో అలా సముద్రాన్ని భిన్నం కానట్లు ఇవి వేరు కాదు. కాబట్టి దీని అంతర్ప్రయాణం విచారణ మార్గం ఉంది. దానికి అత్యుత్తమైనటువంటి మనకున్న పుస్తకాల్లో భగవాన్లోకి నిసర్గదత్త మహారాజు మెడిటేషన్స్ విత్ మహారాజు అని పుస్తకం చదువుతాం, ఐఎమ్ దట్ అని పుస్తకం ఈ రోజు. తర్వాత భగవాన్ బి యాజ్ యూ, ఇంగ్లీష్ తెలుగు చదువుతారు, తెలుగు భాష మరి కొనుక్కోండి, ఈ సంస్కృతిలోనూ కొనుక్కోండి. ఈ మరి జ్ఞానాన్ని నిసర్గదత్త మన దగ్గర లేవు అనుకుంటారు. ఎందుకు మీరు బి యాజ్ యూ చక్కగా చదువుకుంటే రోజు మీకు అన్నీ పోయి ఏది ఉందో అది ఉంటుంది. అంత మంచి పుస్తకం, అంతకంటే షార్టెస్ట్ రూట్ లేదు, అసలు జర్నీయే లేని దాన్ని అది చెబుతుంది. ఇంకేంటి ఎవరి రకం ఊహిస్తాం కదండి, ఊహలు ఉన్నాయి. ఊహ నిజమైతే అనుభవం. ఊహ నిజమై చేసేది ఏమిటంటే మీరే ప్రొజెక్టరు, ఫిల్ము అంతా మీరే. అర్థమైంది? మీరు ఎప్పుడో కాశీ వెళ్ళాలి అనుకున్నారు, కాశీ గురించి విన్నారు, ఈ లోపి తయారవుతాం కర్మ, కాశీ వెళ్తాం. ఈ లోపల తయారైందని బయట చూస్తారంతే. కానీ మీరు బయట చూస్తున్నారు అనుకుంటున్నారు, అది బయట లేదు, లోపలే చూస్తున్నారు. మీరు ఏం ఊహించారో దాన్ని మీరు చూస్తున్నారు అంతే. ఇప్పుడు ఊహ నిజంగా అనిపిస్తే కళ, అనుభవం అయితే. ఇప్పుడు మీ నాన్నగారు పోయారు, నాన్నగారు లేదు, గుర్తున్నారు. ఇప్పుడు అదే కల్లో కనపడితే నిజం. నాన్నగారు కనపడ్డారు, రాత్రి చనిపోయారు, ఇవన్నీ ఏముండవు. చనిపోవటం కూడా జ్ఞాపకం. మీకు నాన్న చనిపోయారని వస్తుందా? రాదు, కల్లో ఉన్నట్టుగానే నడుస్తుంటుంది. మరి ఏది నిజం? కాబట్టి ఆ నాన్నగారిని మీరు స్వప్నం అంటే జ్ఞాపకం లేకుండా అనుభవాన్ని చూస్తే కళ, జ్ఞాపకంతో అనుభవాన్ని చూస్తే జాగ్రత్తం అంతే. జ్ఞాపకం లేకుండా ఇకపోతే మీ జ్ఞాపకాన్ని మనసు దేహస్మృతి లేకుండా చూస్తే దర్శనం, దైవ దర్శనం. మీ జ్ఞాపకంతో చూస్తే ఊహ. మీకు దైవం కనపడాలనుకోండి, మీ శరీర స్పృహ మనసు పోతే ఆయన కనపడతాడు, అప్పుడు నిజంగా ఉంటున్నారు. ఒకవేళ అక్కడ కూడా మనసు పనిచేస్తుంటే ఊహ కింద ఉంటుంది అంతేదా. ఈ రెండింటికి ఏమి డిఫరెన్స్ ఉంది? వన్ అండ్ ద సేమ్. అయితే మీరు ఊహలకి ఎక్స్పీరియన్స్కి ఎక్కువ విలువించారు కాబట్టి ఇది నిజమని మీరు సంతోషపడుతున్నారు. వాస్తవికత లేదు, ప్రామాణికత లేదు, ఏది లేదు. అంటే మన బ్రహ్మల్ని, మన ఆలోచనల్ని, మన ఊహల్ని మనం ఆరాధించి పోషించి పెంచుకోవటం, దీన్నే జీవనం అని, దీన్నే కోరిక తీర్తామని సంతోషపడటం అని అంటున్నాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అంటే ఇదే మూడు మీదే. ఇచ్చ మీదే, క్రియ మీదే, జ్ఞానం మీదే. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలియాలి కదా. మీరు సిరి గారని అమెరికాలో ఉంటారు, నా పై అన్నయ్య. మీరు కూర్చోవచ్చు. పర్లేదు, అసలు నాకు చాలా నేర్పించారండి మీరు. ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా దెబ్బ నాకు అంటే నేను సపరేట్ అయిపోయాను అనమాట. దెబ్బ దీనికా అన్ని సపరేట్ అయిపోయాను.
జీవితంలో ఉంది. అదే ఉదాహరణకి బాగా తలనొప్పితో బాధపడుతున్నారు, ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, తలనొప్పి పోయిందా, తల పోయిందా, దాని మీద ధ్యాస పోయిందా, ధ్యాస పెడితే అనుభవం, ధ్యాస తీసేస్తే ఉన్నది. అర్థమైందా గారు? మీకు తలనొప్పి మళ్ళీ వాళ్ళు బాగుంది, మళ్ళీ తలనొప్పి ఏమైందా తలనొప్పి కాసేపు అంటే నా ఎరుకలు దాని మీద పెట్టాను కాబట్టి అది ఉంది. లేకపోతే ఈ దేహ సంబంధమైన బాధలే లేవు. ఇంకొకటి మంచిది చెబుతాను మీకు. ఉదాహరణకి మీకు రాత్రి కళ్ళు టిఫిన్ తిన్నారు, టిఫిన్ ఎక్కడ తినాలి? దేహం మీద తినేది, స్థూల శరీరం తినాలి. మరి సూక్ష్మ శరీరం ఎక్కడ తింటుంది? మరి అక్కడ ఉప్మా ఎక్కడ ఉంది? లేదు కదా, బయట కదా ఉప్మా ఉండాలి, స్థూలం కదా. మరి లోపల ఉప్మా ఎక్కడిది? అది ఉన్నట్టు అది ఎంత నిజమో మీరు తింటున్నది కూడా అంత నిజం, జాగృతంగా కూడా. మీరు తింటలేదు, తాగట్లేదు, ఏ క్రియలు లేవు, అంత భ్రమ భావన. తిన్నాను, నా కడుపు నిండింది, నా కలిగింది. ఇది కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు 1000 సంవత్సరాలు ఆకలి లేకుండా నమో బలాయ బలప్రమదనాయ సర్వభూతనమాయ నమో మనోన్మనాయ ఓం నమః శివాయ అంటే. నా చాలా చిన్నప్పుడు నేను మా పేరెంట్స్ని అడిగేదాన్ని, నిద్ర లేచి అది కలనా ఇది కలనా అని అడిగేదాన్ని. అదే నాకు అది కంటిన్యూ అవుతుంది. మీరు అన్నారు కదా ఇది జాగ్రత్త స్వప్నం అనేది ఒకటి ఉందనేటప్పటికి నేను అది పగిలిపోయింది అంతే ఆ పర్సెప్షన్. కలే ఇప్పుడు నేను నాతో మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ ఈ వ్యక్తి మీకు రాత్రి కనపడదు, రేపు పొద్దున జ్ఞాపకం కింద కనపడతారు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మిమ్మల్ని చూడాలని ఒక తపన, ఒక సంకల్పము, ఇలా రావాలని ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ అనుభవం కూడా తయారు చేసుకున్నారు మీరే. ఈరోజు కర్తవ్యం ఈశ్వరుడు సంబంధమే కానీ ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మీకు. నువ్వు తయారు చేసుకుంటావు మీ ప్రపంచాన్ని ఇష్టం అని ఫ్రీడమ్ అని అంటారు. రెండు లేవుగా, చివరికి అంతా ఒకటే అయిపోతుంది. రివీల్ లేదు, డివైన్ వీల్ అంతా ఒకటే అయిపోతుంది. మంచి ఆలోచన, చెడు ఆలోచన. మీరు ఒక క్షణం అట్లా ఉండగలిగితే మీకు లక్షల సంవత్సరాల తపస్సు వస్తుంది. తపస్సు అది ఎంతో మందికి నీళ్ళు జరుగుతుంది. సమాజానికి మీరు చూపిస్తే ఏమంటున్నారు? భగవాన్ అన్నారు తాను తెలుసుకోవటంలో ఎంతో సమాజానికి సేవ. లేకపోతే భగవాన్ అన్నారు మీ దగ్గరికి అది దేశం అంతా కష్టంలో ఉంది, చాలా బాధల్లో ఉంది, అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు, కానీ కల్లో వచ్చింది అనుకోండి అదే విషయం. మీరు పొద్దున్నే లేచి ప్రయత్నం చేస్తారు, రాత్రి ఎవరో అన్నం పెట్టాలి అమ్మా అని వచ్చాడు, పెట్టలేదు, వాడి కోసం ఎక్కువ తయారైపోతుంది. రెండోది ప్రపంచం చెప్పింది ఆ బాధలో ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అనుకున్న దానికి నేను మంచివాడని మీరు అనుకున్నారు, నన్ను బాగా ఇష్టపడ్డారు అయినా అనుకున్నారు, అది మీరు అనుకున్నది నేను అనుకున్నది. కాబట్టి మీ ప్రపంచం మీ ఆలోచన. గారు మీకు లేట్ అవుతుందా? రాస్తున్నారా? రాస్తాను. ఈనాడు రవి గారని, ఈనాడు ఈ కళని కళ కింద తీసుకోవడం అంటే ఏది సాధన కూడా ఏది లేదు అంటే వద్దని కాదు నా ఉద్దేశం. మీరు ఒక రోజు కోరుకున్నారు కాబట్టి చేస్తున్నట్టు కనపడుతుంది, విలువ ఇవ్వకండి. సింపుల్. రేపు పొద్దున పెళ్లికి ఏం కట్టుకోవాలని అనుకున్నది మీరే, ఆ చీర కట్టుకున్నది మీరే, మిమ్మల్ని మీరు చూసుకున్నది మీరే, సంతోషపడేది కూడా మరి మీరే. ఏముందని అట్లా ఎందుకు తయారు చేసుకోవాలి కదా? ఇంకా చెప్పండి. నేను అదే మీరు మాట్లాడిన తర్వాత నాకు చాలా శాంతి అయిపోయాను. బాగున్నారు, హాయిగా ఉండండి, అనుకూలంగా ఉండండి. ఎప్పుడు మీద రాలిపోతుంది, తుమ్మకూడదు, శరీరం చేస్తుంది. ఈ తొడుగు అంతే రాలిపోతుంది. ఒక రాకెట్ వెళ్ళాలి అంటే వీళ్ళు పంపిస్తుంటారు కదా, వెళ్ళాలి అంటే ఫస్ట్ చాలా స్థూలంగా ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ ఒకటి వదిలించుకుంటూ వెళ్తే కానీ కక్షలోకి వెళ్ళలేదు. అంతే. అది అంటే ఎంత సూక్ష్మమైతే ఇప్పుడు మీకు నిద్ర చూడండి, అన్ని ఆలోచనలు పడిపోయాక నిద్ర, ఆలోచన మొదలైన ఈ ఆలోచనే పెద్ద జీవుడు
నడిపేదంతా ఆలోచన, ఏమీ లేదు. ఇంకొక మీరు కేవలం మీ స్వరూపం ఆలోచన తీసేయండి. ఆలోచనలు వదిలిపెట్టి మనసు, అందుకని భగవాన్ ఏమన్నారంటే మనసు 3 స్థాయిల్లో ఉంటుంది. జాగృతంలో శిరస్సులో ఉంటుంది, స్వప్నంలో కంఠంలో ఉంటుంది, సుషుప్తులు హృదయంలో శివుడితో ఉంటుంది. నేను ఇద్దరంతా తయారు. అయితే అక్కడ మనకి మెలుకు ఎరుకలు, ఆ ఎరుకని ఇప్పుడు సంపాదించుకోండి జాగ్రత్తలో. వీడియోస్ ఉన్నాయి. సో అవి నేను విన్నాను, ప్రయత్నించి కొత్తవి ఈ మధ్య ఇక్కడ గురుదాంలో చెప్పినవన్నీ బాగున్నాయి. మీరు వేరే క్షేత్రాలకి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని సరిగా లేవు. సో నేను రవిగా తీసుకున్నాను. ఇప్పుడు నాకు పెద్ద ఎర్రసిరాతో అండలేనమాట. అంటే ప్రతి ఆలోచన, ప్రతి క్రియేషన్, ప్రతి అనుభవము నేను తీసుకున్నాను. నేను డిజైన్, ఇట్ ఇస్ మై ఓన్ డిజైన్. ఇప్పుడు వెనకడివాడు ఊహించాడు అనుకోండి, నాకు ఒక గుర్రం ఉంటే బాగుంది, నాకు ఒక రథం ఉంటే బాగుంది, నాకు ఒక ప్యాలెస్ ఉంటే బాగుంది అనుకున్నాను. ఇప్పుడేం కోరుకుంటాడు, నాకు విల్లా ఉంటే బాగుంది, నాకు స్పెషల్ ఫ్లైట్ ఉంటే బాగుంది, నాకు కారు ఉంటే బాగుంది, నాకు 2 పిల్లలు ఉంటే అనుకున్నాడు తీవ్రంగా. ఈ లోపల వస్తువు ఎట్లాంటిదంటే ఏదనుకున్నారో అది మళ్ళీ తిరిగి ప్రతిబింబిస్తుంది. మీరు ఏదనుకున్నారో అది మీకు మళ్ళీ అనుభవం కింద కనపడుతుంది. ఇప్పుడున్న పిల్లలు ఏం ఊహిస్తారు, నాకు ఒక కంప్యూటర్ ఉండాలి, అక్కడ అమెరికా వెళ్ళిపోవాలి, అదే ఇట్లా. అది ఇవే వాసనలు. భగవాన్ ఏమన్నారంటే ఈ వాసనలు ఇట్లా ఉంటాయి, తయారైపోయి. ఇవి వివేకానంద స్వామి ఏం చెప్పారంటే మన ఆలోచనలు, ఊహలన్నీ మూలాధారంలో అంటే పేరు పోయి ఉంటాయి. ఊహే కదా, ఊహ ఏమైపోతుంది, చిన్న రూపం దాలుస్తుంది. మీ ఊహ, మీ ఆలోచనలు రూపం దాలుస్తుంది. ఎప్పుడైతే ప్రొజెక్షన్ అంటే ఈశ్వరుడు, అదే మీకు ప్రాణశక్తి యొక్క ప్రొజెక్షన్ పడిందో అది మీకు ప్రపంచం కింద మీ అనుభవం కింద అంతే. మీరు చూస్తున్న ప్రపంచం అంతా మీలో భాగం. మరి వాడి సంగతి ఏమిటి, వాళ్ళే భాగమా? వాడు కూడా మీరే. అంటే ఇప్పుడు నేను ఈ సమస్త సృష్టి మీలో భాగం. మరి వాళ్ళు లేడు, అది మీ ఆలోచన లోపల పుట్టింది. అర్థమైంది? ఇప్పుడు భరత్ ఉన్నాడు అక్కడ, ఆ భరత్తో స్వభావం వాడి ఆలోచన అనుకుంటున్నారు మీరు కదా. ఈ భరత్ మీలో అయినప్పుడు భరత్ను మీరు చూస్తున్నారు కదా, కాబట్టి ఆ భరత్ కూడా మీరే భాగమే తప్ప నిజంగా భరత్ లేడు అక్కడ, మీ సృష్టిలో భాగమే. మీరు అది చదవండి, నీసా స్థితిలో పుస్తకం. మరి హైదరాబాద్ రమకేంద్రంలో ఉన్నాయో లేవో తెలియదు నాకు. ఎక్సలెంట్. నాకు అదే పెట్టండి, నేను ఎప్పుడో గుర్తు తెచ్చుకుంటాను రోజుకొక లైన్. చాలా మంచి చూద్దాం. నీసా స్థితిలో నల్లకుంటలో రమకేంద్రం ఉంది, రమకేంద్రంలో ఉండాలి. జాగ్రత్త త్రివిధ అవస్థల్లో ఉన్న సత్యాసత్యాల్ని నువ్వు చక్కగా అవగాహన చేసుకుంటే నీకు సత్యం అవగాహనలోకి వచ్చి సత్యమే మిగులుతుంది. మిగిలేదు అది కూడా ఉందని కూడా తెలియదు మీకు. సత్యం ఉంటుంది అంటానికి ఎవరు, మీ బుద్ధిగా చెబుతుంది. జాగ్రత్తలో అంటున్నారు, నిద్రలో ఏమైంది సత్యం అంటే మనం ఏం చేస్తామంటే, ఎవరు రంగడు మీరు నన్ను చూస్తున్నారు కదా, ఒక్క క్షణం నన్ను చూస్తారు, 2వ క్షణం అనుకుంటారు రమణ కదా అని అనుకుంటారు. ఇది రెండు క్రియలు టైం. ఒకటి చూడటం, 2 దాని మనసులో ముద్రించుకొని దాన్ని గమనించడం, లేకపోతే కనడం. ఈ 2వ ప్రక్రియ ఏదైతే ఉందో అది మనకి సత్యానికి అడ్డు వస్తుంటుంది. అంటే అవసరమే, అవసరమని కాదు, అక్కడ జరుగుతున్న పరిణామాన్ని మీరు గమనించుకుంటూ పోతే జరిగే వాటికి మీకు అర్థం లేదు. సముద్రానికి అలలు ఏం అడ్డు కాదు. రాముడు అట్టున్నాడు యోగ వాసిష్టంలో అది. కాబట్టి మీరు అది బాగా అర్థం చేసుకోండి. మీరు ఒక క్షణం చూడంగానే గుర్తుపడతారు,
అందుకనే చెప్పారు ప్రజలు ఏం చెబుతున్నారంటే పెర్సెప్షన్ పెర్సీవర్గా మారేటప్పుడే మొదలవుతాం. ఈ బిట్వీన్ పెర్సెప్షన్ అండ్ పెర్సీవర్ మధ్య జరుగుతున్న యాక్షన్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మబ్బులు దొరికిపోతాయి. వీడు జ్ఞాని, వీడు యోగి, వీడు భక్తుడు అంతా మిమ్మల్ని మాయలో పడేయటానికి ఒక పెద్ద కల్పన. ఈ ప్రకృతి వదిలిపెట్టడం మొత్తం ఆ వదిలిపెట్టకుండా ఉండటానికి కనుక బెస్ట్ బయటపడటానికి అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ ఈజ్ ప్రిఫరబుల్ అండ్ రిఫరబుల్. అంటే ప్రజెంట్ లో అందుకే ప్రజెంట్ లోనే ఉండమంటారు. ప్రజెంట్ లో ఉండక్కర్లేదు. అంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదంటే ఇంట్లో ఉన్నారని అర్థం. మీ కోరికల వల్ల ఆలోచన వల్ల బయటకు వెళ్తున్నారు. దానివల్ల ఈ దేహం అవసరమైంది. ఇప్పుడు మీకు కాఫీ తాగాలనిపించింది, ఈ దేహానికి పని చెప్పాలి. సినిమా చూడాలనిపించింది, దేహానికి పని చెప్పాలి. కోరిక లేదు, దేహానికి పని లేదు. మనసుకు ఆలోచనలే ఆహారం. మీరు అన్నారు కదా సంకల్పమే నేను సిద్ధి కావాలి. అంతే, సంకల్పమే జన్మరణాలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ ఊహని మీరు నిజం చేసుకోవాలని చూస్తున్నారు. అందుకంటే అంతకంటే ప్రపంచం లేదు. ఊహాజనితమైంది ప్రపంచం. దాన్నే వాసన అన్నారు పెద్దలు. ఇప్పుడు మీకు ఒక సిద్ధి వచ్చింది, ఇట్లా అనగానే వీపులు వస్తుంది, గాజులు వస్తున్నాయి, లడ్డూలు వస్తున్నాయి. మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఎక్కడో కాలిఫోర్నియాలో, ఎక్కడో కారణ్యంలో ఒక్కళ్ళే ఉన్నారు. ఇట్లా చేసుకుంటూ సంతోషపడతారు. రెండో వ్యక్తి ఉన్నాడు అనమాట. అంటే మీలో ద్వైతం ఉన్నప్పుడు విన్నాం. అద్వైత స్థితికి వెళ్ళిన తర్వాత దేని మీద రాదు, సిద్ధి మీద రాదు, పదవి మీద రాదు, కోరిక మీద సంసారం జరుగుతుంది. జిల్లేకుండా ఎవరిని ఆశ్రయించలేక తెలియక ఏముందండి. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించినా శుద్ధాద్వైతాన్ని ఆశ్రయించిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళే మనకి మేలు. కాకపోతే వాళ్ళ అనుభవం, వాళ్ళ స్వభావాల్లో వాళ్ళకి ఏ వాసన ఉన్నది మనకు కావాల్సిన సత్యం కదా. నేనే దేవుడిని అని చెప్తున్నారు తప్ప నువ్వే దేవుడిని చెప్పేవాడు